హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేసానండి. ఇదైతే గురువారం రోజు వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నా అండి. గురువారం రోజు నాకు ఇంట్లో పనులు, నేను చేసుకునే పూజ ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇంకా ముగ్గు అయితే ఇలా పెట్టుకున్నానండి. ఆ ముగ్గులు అయితే ఇంకా ఇట్లా పువ్వులు అయితే వేస్తున్నాను అనమాట. గడప దగ్గర కూడా అలా పూలు అయితే పెట్టేసుకున్నాను. ఇట్లా పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఇదైతే చాక్ పీస్ తీసుకున్నానండి. అది కూడా పింక్ కలర్ చాక్ పీస్ అయ్యేసరికి కలర్ ఏమో పింక్ కలర్ లాగా అనిపిస్తుంది అనమాట. ఇంకా దీపం అయితే పెట్టేసుకుంటున్నా అండి. ఈ రోజు అయితే పూజ గది మొత్తం డీప్ క్లీనింగ్ చేసేసాను అనమాట. మొత్తం కూడా ఇంకైతే దీపం అయితే ముట్టించేసుకుంటున్నానండి. దీపం వెలిగించుకొని అసలు చూస్తుంటే పూజ గది ఎంత కలకల్లాడుతుందో ఉండండి. ఇక పువ్వులు అయితే ఈరోజు రెడ్ కలరు గులాబీ పూలను, చామంతి పూలు అనమాట. ఇవి బాగా వస్తున్నాయండి. ఇప్పుడైతే అసలు బండి మీద పోసుకొని తీసుకొచ్చి అమ్ముతున్నారు. చాలా బాగుంటున్నాయి అనమాట ఈ పువ్వులు. ఈ చామంతి పువ్వులైనా ఈ గులాబీ పూలైనా 1 వీక్ 10 days అలానే ఉంటాయి, బాగుంటాయి. వాడిపోవు అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న బాగుంది అని చెప్పేసి ఈ పూలు అయితే తీసుకున్నాను. ఇంక ఈ పూలతో అయితే ఈరోజు దీపారాధన అయితే చేసేసానండి. ఇంకైతే ఇల్లంతా కూడా ధూపం వేసేసుకుంటున్నా అండి. ఇట్లా ముందుగా అయితే పూజ గదంతా కూడా ధూపం వేసుకొని ఇంకా అన్ని రూమ్స్లో కూడా ధూపం అయితే చూపిస్తానండి. మంచిగా ఈ ధూపం వేసినప్పుడైతే చూస్తే ఎంత బాగుండోనండి. ఇంకైతే ఇల్లంతా కూడా ధూపం చేస్తున్నాను. ఇంకా ఇక్కడ కృష్ణయ్య దగ్గర కూడా అండి, మన దగ్గర చిన్న కృష్ణయ్య అక్కడ కూడా అయితే ఇంక ధూపం అయితే పెట్టేసుకొని ఇక్కడ చిన్న ఒక ఉల్లి బౌల్ ఉంటుంది కదా, దాంట్లో అయితే ఇంకా ఫ్లవర్స్ వేసేద్దామని చెప్పేసి ఫ్లవర్స్ అయితే తీసుకున్నాను అండి. ఎల్లో కలర్ రెడ్ కలర్తో అయితే ఈరోజు ఉల్లి బౌల్ ఫిల్ చేస్తున్నాను. కాంబినేషన్ అయితే బాగుంటుందండి ఈ కాంబినేషన్లో. ఇంకా దీంట్లో అయితే కొంచెం పచ్చకర్పూరం అయితే వేస్తానండి ఈ వాటర్లో అయితే. ఇంకా ఇల్లంతా కూడా మంచి స్మెల్ అనేది బాగుంటుందన్నమాట, మంచి స్మెల్ వస్తుంది. ఇంకా ఇక్కడైతే కూడా అన్ని పూలతో అయితే ఇలా డెకరేషన్ అయితే చేశానండి. బాగుంది. ఇక్కడ కూడా ఈ థీమ్ అంతా కూడా బాగా అనిపించింది. మీకు కూడా నచ్చిందా అండి? ఎలా ఉందో చెప్పండి. ఇంకా టీపై మీద కూడా ఇక్కడ కూడా అయితే పూలతో డెకరేషన్ అయితే చేసేసాను అనమాట. ఈ ఉల్లి బౌల్ అయితే ఇలా వేసాను. హాల్ మొత్తం అయితే ఇలా సర్దేసుకున్నాను అనమాట. ఇంక ఇల్లంతా కూడా నీట్గా అయితే క్లీన్ చేసేసానండి. ఇంకా ఈ హాల్ అయితే ఇలా సర్దుకున్నాను కదా, ఇక్కడైతే నేను నీట్గా ఉంచడానికే చూస్తా అండి. ఎందుకంటే ఎవరు వచ్చినా ఫస్ట్ ఇక్కడే ఉంటారు కాబట్టి, ఇక్కడే కూర్చుంటారు కాబట్టి బాగా అనిపిస్తుంది కదా. ఈ ఉల్లి బౌల్లో కూడా కొంచెం పచ్చకర్పూరం అనేది వేసుకొని పెట్టుకుంటాను. ఇంకైతే ఈరోజు అయితే కొత్త స్టవ్ అయితే తీసుకున్నానండి. ఈ స్టవ్ అయితే ఈరోజు ఓపెనింగ్ చేశారనమాట. ఇంకా స్టవ్ ఓపెనింగ్ చేస్తే ఫస్ట్ అయితే పాలు అయితే పెడతాం కదా, ఇంకా నేనైతే పాలు పెట్టేసి పాలు అయితే పొంగిచ్చేస్తున్నా అండి. స్టవ్ పైన పాలు కూడా చక్కగా పొంగినాయి అనమాట. ఇంకా ఇదంతా కూడా చేసినానండి ఈరోజు అయితే. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఖాళీగా ఉండకుండా ఇలాగ ఏమన్నా చేస్తాను కదా, అలా అయితే ఈరోజు ఇవి వచ్చేసి బాల్స్ అండి. కేక్ పైన ఇలా డెకరేషన్గా ఇస్తారు కదా, మా పాప బర్త్డేకి అయితే కేక్ మీద డెకరేషన్గా ఇచ్చారు. ఇవన్నీ నేను పడేయకుండా అలానే పెట్టేసి మొత్తం అయితే ఈ బాటిల్ అయితే పెట్టేసుకుంటున్నా. ఈ బాటిల్ అయితే మా అబ్బాయి ఫస్ట్ క్లాస్లో ఉన్నప్పుడు వాళ్ళ డాడీ తీసుకొచ్చారు. దీని క్యాప్ తేయంగానే స్కూల్కి వెళ్ళాడు, పడేసుకొని వచ్చాడు అనమాట. దానికైతే నేను ఈ బాటిల్ మొత్తానికి ఇలా కుందమ్స్తో డెకరేషన్ అయితే చేసేసి ఉంచాను. బాటిల్ అయితే బాగుంది కదా అని చెప్పేసి 10 years బ్యాక్ నేను చేసిన కుందమ్స్తో చేసిన డెకరేషన్ అండి. దానికైతే ఇలాగా ఈ బాల్స్ తోటి అయితే డెకరేషన్ చేసి పెట్టారనమాట. ఇది వచ్చేసి నేను ఫ్రిడ్జ్ పైన పెట్టుకుంటాను. ఇంకా అంతా కూడా క్లీన్ చేసి పెడుతున్నాను. ఇంతకుముందు అయితే ఫ్లవర్ వాజెస్ వేసి పెట్టేదనమాట. ఇప్పుడు ఏంటంటే ఈ బాల్స్ ఉన్నాయని చెప్పేసి వీటిని అయితే నీట్గా క్లీన్ చేసేసి మళ్ళీ ఆ బాల్స్ని అయితే పెట్టేశానండి. ఎలా ఉంది, మీకు కూడా నచ్చిందా? దీనికైతే శారీకి వేస్తాం కదండి గమ్ము, ఆ గమ్తోనే ఈ కుందమ్స్ అనేది అంటించేసాను. చిన్నగా స్టార్ మోడల్లో అయితే అంటించేసి ఇలా లైన్స్లో ఇట్లా అంటించారనమాట. బాగుంటుంది ఇలా కూడా ఏమన్నా చేసి పెట్టుకుంటే ఇంట్లో. ఇలా పాడైపోయిన బాటిల్స్ని అయితే ఇలా చేసుకోవచ్చు. ఇదైతే పెయింట్ కూడా ఎంత నీట్గా ఉందని చెప్పేసి దీనికైతే ఇలా చేసేసాను. ఇంకా
ఈ బాటిల్ ఎప్పుడు ఫ్రిడ్జ్ పైనే ఉంటుందండి, ఎందుకంటే మా ఫ్రిడ్జ్ కూడా బ్లూ కలర్ లో ఉంటుందని చెప్పేసి ఈ బాటిల్ కూడా ఫ్రిడ్జ్ పైనే పెట్టేస్తానన్నమాట. దీంట్లో ఏమైనా ఫ్లవర్ వాజెస్ ఏమన్నా మారుస్తూ ఉంటాను. ఇంకైతే ఇలా పెట్టేసానండి. ఇంకా మన చెట్టుకి అయితే పూలు అయితే వచ్చినాయి అనమాట. మందార పూలు కూడా వచ్చినాయి, అవి ఒక రోజుకే వాడిపోతున్నాయి. గులాబీ పూలు మాత్రం మంచిగా చెట్టుకి అలానే ఉంటున్నాయి అండి. ఇంకా మన కిచెన్ లో అయితే కొత్త లుక్ ఇలా ఉందండి. ఎలా ఉంది, నచ్చిందా మీకు కూడా? స్టవ్ పక్కన అయితే జార్స్ ఇలా సెట్ చేసేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఈ చిన్న జార్స్ కి అయితే వేరే స్టాండ్ మీద పెట్టేదాన్ని కదా, ఇది వచ్చి ఓవెన్ లో స్టాండ్ అయితే తీసి అక్కడ పెట్టేసి దాని మీద ఇలా పెట్టాను అనమాట. బాగుంది. ఇంకంతా కూడా కిచెన్ అయితే ఇలా లుక్ మార్చేసానండి. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నా. ఇంకొక మంచి వీడియోతో అయితే ముందుకు వచ్చేస్తా. అప్పటి వరకు అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి.